ఓకే, మరొకసారి దేవుని నామమున మీ అందరికీ శుభములు. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క ఆదివారము సాయంకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి ఈ రీతిగా ప్రభు మనందరినీ చేరదీస్తున్నాడు. అందరిని బట్టి ప్రభుకు వందనాలు. మనము దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని చదువుకుందాము. 63వ కీర్తన మొదటి 4 వచనములో, 63వ కీర్తన. దయచేసి తెలుగులో కూడా ఎవరైనా చదవండి. నాకు బైబిల్ వర్సెస్ తెలుగులో చదివి వినిపిస్తే మనము త్వరగా ముగించుకుందాము. 63వ కీర్తన మొదటి 4 వచనంలో అందరము కలిసి బిగ్గరగా చదువుదాము. తెలుగులో ఎవరైనా మైక్లో కూడా చదవండి. 63వ కీర్తన మొదటి 4 వచనంలో అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. అందరం కలిసి చదువుకుందాం. దేవా నా దేవుడు నీవే, వేకువ నేను నిన్ను వెతుకుతును, నీ బలమును. చదవండి అంకుల్, మైకులు చదవండి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేకుండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీది ఆశ చేత నేను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. 132వ కీర్తన 13వ వచనం కూడా చదువుకుందాం. 132వ కీర్తన 13వ వచనం. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం ప్రభు సాయం కొరకై. అతను కళ్ళు మూసుకొని ప్రభువును అడుగుదాం. ప్రభు నాతో మాట్లాడు అని అడుగుదాం. మా ప్రేమ గల పరలోకమున్న తండ్రి, మరొకసారి ఈ యొక్క సాయంకాల సమయంలో నిరీతిగా నేను ఆరాధించడానికి ప్రభా ఆత్మతో సత్యముతో మరి నీ యొక్క దివ్యమైన వాక్యం చేత మాతో మాట్లాడమని, నీ రక్తంతో మమ్మల్ని కడిగండి, పరిశుద్ధపరచండి. నిష్ప్రయోజనమైన నీ దాసుని జ్ఞాపకం చేసుకుని తండ్రి నీ యొక్క నోటి బూరగా నన్ను వాడుకోమని, నీ ఆత్మతో నీ శక్తితో నింపండి. కావాల్సిన జీవ మాటలు దయచేయండి ప్రభా. నేను ప్రభా మరి ఈ లోకంలో మరి ప్రభా ఎందుకు పనికి మానే వారిని ప్రభా, వేరే వారిని ప్రభా తండ్రి ప్రభా ఈ లోకానికి ప్రభా మరి యోగిని కాదు కానీ ప్రభా నీ దృష్టిలో యోగునిగా మమ్మల్ని చేసి ఉన్నావు ప్రభా. ఈ రీతిగా ప్రభా నీ శిలువ చట్టం మరుపరుచుకొని నీ ప్రజలైనతో మాట్లాడండి, వాళ్ళతో నీ ఆత్మతో నింపండి. ఈ వాక్యం చేత ప్రభా మాతో మాట్లాడి నేను ఏ విధంగా ఆరాధించాలి ప్రభా, నేను ఏ విధంగా పూజించాలి, ఆత్మతో సత్యముతో నీకు ఇష్టమైన ఆరాధన నీ యొక్క ప్రవర్తన ప్రభా మహిమను ప్రేమ అనుభవించి ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించి కనపరిచే బిడ్డలుగా ప్రభా తండ్రి ఆ రీతిగా మమ్మల్ని చేయమని, నీ వాక్యం చేత ప్రవర్తన మాత్రం అందరితో కూడా మాట్లాడమని, నీ వాక్యం చేత మమ్మల్ని పరిశుద్ధపరచమని సహాయం చేయమని ప్రభు అయిన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. 63:1-4 వచనంలో మనం చూసినట్లయితే, అంతేకాకుండా ఇక్కడ 132వ కీర్తన 13వ వచనంలో చూస్తే సియోనుని ఏమంటాడంట, అక్కడ చదువుతారా? యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని తనను కోరుకొని ఉన్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే విశ్వాసి గురించి దేవుడు బైబిల్లో ఏమంటున్నాడు? సియోన్ అనగా పట్టణం అనగా మందిరం అనగా పర్వతం అనగా ఈ ఒక విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. సో అందుని బట్టి ఇక్కడ సియోను అని అంటే నీవు నేనే. నూతన నిబంధన ప్రకారము దేవుడు ఏమంటున్నాడంట? నూతన నిబంధన ప్రకారము దేవుని ఆలయం ఎవరై ఉన్నారంట? బిల్డింగ్ కాదు, పర్వతము కాదు, నీవు నేనే. ఎక్కడ 2-3 నా నామం కూడి ఉంటారో నేను అక్కడ ఉంటానంటున్నాను. సో యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్, యు ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, దేర్ఫోర్ గాడ్ హస్ మేడ్ యు యాజ్ హిస్ హ్యాబిటేషన్. కాబట్టి నీవు నేను కూడా ఆయన నివాస స్థలమై ఉన్నాము. ఆయన నీ హృదయంలో నివసిస్తున్నాడు కదా. అందుని బట్టి ఎక్కడ 2-3 నామం కూడి ఉంటారో అక్కడ ఉంటానని దేవుడు సెలవిచ్చినాడు వాక్య రూపముగా. అంతేకాకుండా ఆయన నీ హృదయం అనే సింహాసనంలో ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి దేవునికి ఆలయం ఎవరు? ఇప్పుడు నీవు నేనే. ఇప్పుడు ఆ మాట చదువుదామా? 132వ కీర్తన 13వ వచనము.
యెహోవా సియోనును ఏర్పరచుకున్నాడు. అంటే ఎవరిని ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు చేత ప్రేమ చేత ఎవరిని ఏర్పరచుకున్నాడంట? సియోను ఏర్పరచుకున్నాడు. అది ఎవరు? నీవు నేనే. జగత్తుకు పునాది వేయబడక మునుపే, ఈ విశ్వము లేక మునుపే, ఈ యుగాలు లేక మునుపే, ఆకాశం, ఈ మిల్కీ వేస్, ఈ గ్యాలక్సీస్ ఏమీ లేనప్పుడే ప్రేమ చేత క్రీస్తు చేత దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? బైబిల్ ఏం చెప్తుండే? ఇన్ ఏన్షియంట్ టైమ్ బిఫోర్ ద బిగినింగ్ ఐ హ్యావ్ చూజన్ యు అని అంటున్నాడు. కదా కార్య ఆరంభమునకు మునిపే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుంటున్నాడు. నువ్వేమైనావో క్రీస్తులో, నువ్వు ఎప్పుడు పుట్టాలో ఈ లోకంలో, ఆయన ఎప్పుడు ఆరాధించాలో, ఆయనని ఎప్పుడు గణపరచాలో ఆయన ఆల్రెడీ డిసైడ్ చేసేస్తాడు. ఈ నోర్ ఫ్రమ్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ అని అంటాడు కదా. ఈ నోస్ యువర్ ఎండ్. నీ అంతం ఏమైందో ఆయనకు ఆరంభమే తెలుసు. కాబట్టి నువ్వు ఎప్పుడు పుట్టాలి, ఏ దశ మందు పుట్టాలి, ఏ కాలం మందు పుట్టాలి, ఏ కాలం మందు ఆయనకి సాక్షిగా ఉండి ఆయన ఆరాధించి ఆయన గణపరచాలని ప్రభు ఆనాడే డిసైడ్ చేశారు. సో ఇప్పుడు మనము ఆయన ఎంత ఎరిగితే, ఆయన ఎంతగా మనం తెలుసుకుంటే అంతగా ఆయనను ఆరాధించగలుగుతాం. సో దేర్ ఫోర్ హౌ మచ్ యూ నో గాడ్, సో దట్ మచ్ యూ కెన్ వర్షిప్ గాడ్. కొద్దిగా తెలిస్తే కొద్దిగా మనము, ఇప్పుడు అన్న గురించి, మనకు ఉదయ్ అన్న గురించి కొంచెం తెలిస్తే కొద్దిగానే మాట్లాడతాం కదా. కొంచెము పరిచయగా తెలిస్తే, పర్సనల్గా చెప్తే అన్ని విధాలుగా మాట్లాడగలుగుతాం. వాక్యానుసారంగా జరిగితే ఆయన మంచి వాక్యం చెప్తాడు, కీబోర్డ్ కొడతాడు, గిటార్ కొడతాడు, ట్రాన్స్లేషన్ చేస్తాడు. అట్లా తెలుస్తున్నా కొలది ఆయన ఇష్టాలు ఏంటి, ఆయన ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడో ఆ విధంగా ఆయన ఇష్టపూర్వకంగా మనం ఉంటాం. సో అదే రీతిగా ప్రభువు గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ఆయన వాక్యాన్ని చదవాలి. ప్రభు దానికంటే ముందుగా నువ్వేమన్నాయో నువ్వు ఎరుగు క్రీస్తులో అని అంటున్నాడు. సో ప్రభు ఏమంటున్నాడు? నేను నిన్ను జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఎరిగి ఉన్నాను, ఏర్పరచుకున్నాను, నియమించుకున్నాను అని అంటాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చదవన్నా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము. జెర్మియా చాప్టర్ 1:5. యెహోవాకు నాకు ప్రదర్శనమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని, గర్భంలో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, తర్వాత జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని, ఎరిగి తిని, తర్వాత ప్రతిష్ఠించి తిని, తర్వాత నియమించి తిని. 3 విషయాలు అక్కడ మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? ఇర్మియా పుట్టలేదు, అసలు తల్లిదండ్రులకు పెళ్లి కాలేదు, ఆయన ఎప్పుడు పుడతారో ఎవడు పుడతారో తెలియదు. కానీ ఏమంటున్నాడంట? తల్లి గర్భంలోనూ రూపంపక ముడిపే, అసలు నీ తల్లి పుడతదో కూడా తెలియదు, ఆయన తల్లి ఆయనకే తెలియదు. కానీ ఏమంటున్నాడంట? నువ్వు తల్లి గర్భంలో రూపంపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఇంకా లోతుగా పోతే ఏమంటున్నాడు అక్కడ న్యూ టెస్టమెంట్లో ఎఫెసీ రాసిన పత్రికలో జగత్తు పునాది వేయబడక మునిపే అని అంటున్నాడు. ఇంకా యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడంట? కార్య ఆరంభము కుంటే అంతమంతా తెలుసు అంట. ఈ నోస్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. అంతము ముందుగానే తెలుసు అంట ఆయనకి. అంటే అంతంలో ఎవరు ఉంటారు? నిత్యత్వంలో ఎవరు ఉంటారు? ఆ నూతన యెరూషలేములో ఎవరు ఉంటారు? ఆ నూతన పట్టణంలో ఎవరు ఉంటారు? జయించు వారినే నేను కొనిపోతాను అంటున్నాడు. ఆ నిత్య జీవంలో నూతన యెరూషలేములో ఎవరుంటారో ఆయనకు అప్పుడే తెలుసు. అందుకోసమే ప్రభు శిలువలో రక్తం కాల్చినప్పుడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. వాట్ ఈస్ ఫినిష్డ్? ఈ నోస్ హూ ఈస్ టారీస్, హూ ఈస్ వీట్స్ కదా. ఇక్కడ లోకంలో 2 విషయాలు ఉంటున్నాయి. పొలం ఉంది, ఆ పొలంలో 2 ఉన్నారు. ఒకటి మంచి విత్తనములు, 2 చెడ్డ విత్తనములు. అంటే గురుగులు గోధుమలు కలిసి పెరగనివ్వండి అని అంటున్నాడు దేవుడు. ఈ కలిసి పెరగనినప్పుడు ఎందుకు ప్రభావ దేవా నువ్వు విత్తనాలు వేస్తున్నావు, గోధుమలు వేసినావు, మంచి విత్తనాలు వేసినావు కదా, మరలా ఏంటి గురుగులు ఎడికని వచ్చినాయి అని అంటే వెంటనే ఏమంటాడు ఆయన? శత్రువు చేసిన కార్యములు అని అంటాడు. సో మన జీవితంలో దేవుని ఆరాధించడానికి మనం వస్తుంటాము. మన ఆత్మీయ యుద్ధ రంగంలో అనేకమైన విషయములు, అనేకమైన ప్రజలు మన జీవితంలో వచ్చిపోతుంటారు. వాళ్ళు ఈ గురుగులు లాంటి వంటలే, కానీ అందులో నుంచి ప్రభుని నువ్వు ఆరాధించాలని ప్రభు కొడతాడు. అందుకోసం ఇక్కడ 63వ కీర్తన మొదటి 4 వచనంలో చదువుకున్నట్లయితే ద విల్డర్నెస్ ఆఫ్ వర్షిప్, ఎవ్రీబడి హ్యాస్ టు గో. ఇప్పుడు మనకు అన్ని బిల్డింగ్లు ఉన్నాయి, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, అందరూ మన బాగానే ఉంది అనుకుంటాం. బట్ వాట్ షీ ఈస్ గోయింగ్ త్రూ,
నోబడీ నోస్ ఎక్సెప్ట్ గాడ్ అండ్ హీ ఆర్ హర్. సో ఈ యొక్క అరణ్యంలో నడుస్తున్న ఈ ఆరాధన అనుభవము నీకు నీ ప్రభువుకు మాత్రమే తెలుసు, నీకు తనకు మాత్రమే తెలుసు. అటువంటి నిజమైన ఆరాధన మన మధ్యలో ఉంటున్న ఈ యొక్క పరిస్థితులను బట్టి ఆధారం చేసుకోకుండా ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి ఆ ఒక గురుగుల వల్ల కాకుండా గోధుమల గింజల వలె అంతం వరకు ఏమంటున్నాడంటే దేవుడు వేరు చేస్తాను అని అంటున్నాడు. యూ వాంట్ టు సపరేట్ టారీస్ ఫ్రమ్ ద వీడ్స్, నాట్ నౌ, ఆన్ దట్ డే. సో అప్పటి వరకు మనము గురుగులా ఉంటున్నామా, గోధుల్లా ఉంటున్నామా? ఇక్కడ దావీదు జీవితంలో మనం చూసినట్లయితే అనేకమైన విషయాలలో అతను తప్పిపోతూ ఉంటున్నాడు. నీతిమంతుడు పడిపోయినా తిరిగి లేస్తాడు అంటున్నాడు. అంతేకాకుండా పాపము చేసినాడు, హత్య చేసినాడు, వ్యభిచారం చేసినాడు, రక్తం చిందించినాడు, రక్తం కార్చినాడు, అనేక విషయాలు కూడా తప్పిపోతున్నాడు. అయినప్పటికీ కూడా దేవుని హృదయానుసరుడుగా ఉంటున్నాడు. ఇక్కడ చదవండి 63వ కీర్తన మొదటి 4 వచనాలు ఫాస్ట్గా చదువుతారా? దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, వేకువగానే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడాలని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు పరిశుద్ధ ఆలయమందు నీ తట్టు నేను కనిపెట్టి ఉంటున్నాను. ఎప్పుడు వేకువ జామునే లేస్తున్నాడంట. ద విల్డర్నెస్ ఆఫ్ వర్షిప్, నాట్ ఓన్లీ టుడే, ఎవ్రీ మార్నింగ్ బిఫోర్ ద సన్ రైజ్ యూ విల్ బి వర్షిపింగ్ గాడ్, యూ విల్ బి ప్రైజింగ్ గాడ్. తర్వాత నీళ్ళు లేకుండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది, నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది, నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది, నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును, నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు కృప మొదటి నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సాహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది, నిన్ను గూర్చి గానము చేయుచున్నది. అంటే మనము నిజమైన ఆరాధించినప్పుడు మన పెదవులు ఆటోమేటిక్గా ఆయనను వర్షిప్ చేస్తూ ఉంటాయి. అంతరంగంలో నుంచి తన్నుకొని వస్తుంటుంది. దేవుని ఆరాధించాలా, ఆయనను పూజించాలా, ఆయన కొనియాడాలా అని ఆయన చేస్తున్న మేలులను బట్టి మన దేహం అంతా కూడా అంతరంగంలో నుంచి ప్రభువుని ఆరాధించకుండా ఉండలేదు కదా. సన్ఫ్లవర్ కూడా ఏం చేస్తే సన్ రాగానే ఏ విధంగా కదా ప్రేజ్ చేస్తుంటుంది కదా. సన్ఫ్లవర్ సన్ను చూడగానే ఆటోమేటిక్గా అది ఆ విధంగా ప్రభువు చేస్తున్న మేలును మనం జ్ఞాపకం చేసుకొచ్చినప్పుడు అంతరంగంలో నుంచి మన బాడీ ప్రతి ఒక్క అవయవము ఆయనను ఆరాధించాలని ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడంట, అరణ్యములోనున్న ఆయన విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ జామున ఆయన లేచి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు. చూడండి 2 సామ్యుల గ్రంథము 6వ అధ్యాయం 14-15 వచనము. 2 సామ్యుల గ్రంథము 6వ అధ్యాయం 14-15 వచనం. 2 సామ్యుయల్ Chapter 6, 14 and 15. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఆరేసి 7 సాగగా ఎత్తు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారుతో నేయబడిన 2 సామ్యుయేలు 6వ అధ్యాయము 14-15. నాట్యం ఆడుచుండెను అంటే అంటే ఏంటిది ఇక్కడ? ఆయనను వాయిద్యాలతో, మ్యూజిక్తో, అంటే నాట్యము చేస్తూ ప్రభుని వాయిద్యాలతో ప్రభుని ఆరాధిస్తున్నాడు. అందును బట్టి అక్కడ మనం చూస్తే దావీదు ఏం చేస్తున్నాడంట, ఆ ఒక వాయిద్యముతో ప్రభుని ఆరాధిస్తున్నాడు. అంటే ఏ విధంగా ఆరాధించాలి? నా నోరు చారట్లేదు, నా మాటలు చారట్లేదు, ఏదైనా వస్తువు తీసుకొని ప్రభుని ఆరాధించాలా, ఏదో రాయాలా, చేయాలి అని అంటున్నాడు. అంతేకాకుండా ఎఫెసీయుల పత్రికలో ఒక మాట చూసినట్లయితే దేవుడు ఈ మేడ్ us యాజ్ అ వర్క్మెన్షిప్ అని అంటాడు. అంటే అక్కడ గ్రీక్లో ఏమర్థం ఉందంటే ఒక పోయిమాగా చేసుకున్నాడంట దేవుడు నిన్ను నన్ను కూడా. ఆయన స్టోరీలో నీకు నాకు కూడా ఒక స్టోరీ ఉంటుంది. మన జీవితంలో మన పాస్ట్లో ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీలలో దేవుడు ఏం చేస్తున్నాడంట, నిన్ను నన్ను కూడా ఒక పోయంలా రాసుకున్నాడంట. ఒక సృష్టిలో ఒక పోయంలో నీవు నేను ఉన్నామంట.
సో గాడ్ ఇస్ మేడ్ యూ యాజ్ ఎ పోయమాగా నిన్ను నన్ను చేసుకున్నాడు. ఆయన పోయంలో నీవు ఉన్నావా, ఆయన రాతలో, ఆయన రచయితలో నీవునే ఉన్నట్లయితే, ఆయన ఏ విధంగా రాసుకున్నాడో మనం ఆ విధంగా ఉండాలి అన్నట్లయితే ఆయన వాక్యానుసారంగా ఆయన ఆరాధించాలా, ఆ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ని మనము అనుభవించాలి. ఇక్కడ మనతో ప్రాబ్లం ఏంటిది అంటే ఫ్రీ విల్. ఏంటిది? గాడ్ ఇస్ ఏ గుడ్ గాడ్ కదా, మన చేతికి ఏమి ఇచ్చాడంట, యూ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్, దేర్ ఫర్ దిస్ ఈస్ ద గుడ్, దిస్ ఈస్ ద బ్యాడ్. అందుకోసం ఆదాము అవ్వలకి ఏం చెప్పాడు, అక్కడ ఏమేమి ఉన్నాయంట, మంచి చెల్లు నుంచే వృక్షం ఉంది, తర్వాత తినడానికి ఆహారం ఉంది, ఇంకోటి జీవవృక్ష ఫలం కూడా ఉంది. అది చెప్తలేరు ఎవరు. 3 ఫలాలు ఉన్నాయి అక్కడ. ఏమేమి ఉన్నాయండి బ్రదర్, డాక్టర్ రెవరెండ్ ఉదయ్, ఇస్ ఐమ్ రాంగ్? అక్కడ ఏమున్నాయంట, 3 ఉన్నాయి. ఒకటి ఏంటిదంట, జనరల్గా మనం తినే ఆహారమైన పండ్లు. రెండోది ఏంటిదంట, మంచి చెట్టులనిచ్చే వృక్షము. మూడోది ఏంటిది, జీవవృక్ష ఫలం ఉంది. అయితే దేవుడు పర్టికులర్గా చెప్పేశాడు ఏంటిది, ఇది తినవద్దు, ఇది తిన్న వెంటనే మీరు చనిపోతారు. అన్నీ తిరిగారు, అంతా తెలుసు, ప్రతి యానిమల్కి పేరు పెట్టాడు ఆదాము, అన్నిటికీ వెళ్ళాడు. కానీ మరి ఆ తోటలో ఉన్న ఆ జీవవృక్ష ఫలం ఎందుకు తినలేకపోయాడు, ఎందుకు చూడలేకపోతున్నాడు? మరి పర్టికులర్గా దేవుడు ఇది తినొద్దు, మిగతా అన్ని తినొచ్చు అని అన్నాడు. అంటే అర్థం ఏంటిది, ఆ జీవవృక్ష ఫలం కూడా నువ్వు తినవచ్చు కదా. ఇతనేమో మళ్ళీ ఒంటరిగా ఉంటున్నాడు. దావీదు ఇక్కడ ఆదాముకి ఎక్కడ ఆయనకు డిజైర్ వచ్చింది, ఏమని, ప్రతి యానిమల్ని పిలుస్తున్నాడు. ఏమని, ఇది టైగర్, మేల్ అండ్ ఫీమేల్, ఓకే, దిస్ ఈస్ ద బర్డ్, దిస్ ఈస్ ద డవ్, దిస్ ఈస్ ద డాగ్. ప్రతి ఒక్కటి మేల్ అండ్ ఫీమేల్కి ఏం చేస్తున్నాడంట, చూస్తున్నాడు, వాడికి పేర్లు పెడుతున్నాడు. అదేంటి, మరి నేను మేల్ని కదా, నా ఫీమేల్ ఏమైంది అని డౌట్ వచ్చేసింది అయ్యగారికి. ఇంకా వెంటనే దేవుడు ఏం చేసినాడు, అయ్యగారిని మంచిగా ఏం చేశాడంట, సో ఈ ఫైండ్ అవుట్ ఇస్ నీడ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయనకున్న ప్రత్యక్షత అడగలేకపోతున్నాడు దేవుణ్ణి, కానీ ఈ ఫీలింగ్ వచ్చేసింది. తర్వాత వెంటనే దేవుడు తన కొరకు ఒక స్త్రీని తయారు చేస్తూ వచ్చినాడు. అప్పుడు ఏమంటున్నాడట, నారి అని అంటున్నాడు. దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని పూజిస్తున్నాడు, దేవుని గణపరుస్తూ వస్తున్నాడు, దేవుడు ఆయనకి ఇచ్చిన ఆజ్ఞలు దయకుంటున్నాడు, నమ్మకంగా జీవిస్తూ వస్తున్నాడు. ఆ విల్డర్నెస్ లైఫ్లో కూడా దేవుడు ఆయనకు అన్ని సమృద్ధిగా ఇచ్చినాడు. కానీ చివరికి ఏమైపోయాడు, పాపంలో ఎంతగా ప్రేమించాడంటే చివరికి ఆ పండు తీసుకొని ఇస్తే అది తినొద్దన్న పండు దేవునికి తెలుసు, అయినా సరే తన కోసం తిన్నాడు. ఎన్ని రోజులు చూశాడు, అవ్వలేనప్పుడు చూశాడు కదా పండును. ప్రతి ఒక్క వృక్ష ఫలానికి నేమ్స్ పెట్టాడు, అనిమల్స్కి నేమ్స్ పెట్టాడు, ట్రీస్కి నేమ్లు పెట్టాడు, అన్నీ పెట్టాడు. తెలియదు ఆయనకు, మరి డెఫినెట్లీ నాకు తెలుసు. అంతగా అంటే ఇక్కడ అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే, ఇడు ఆదాం నుంచి వచ్చినాడు కదా, నన్ను ప్రేమిస్తాడా, కుమారుని ప్రేమిస్తాడా? ఆడేమో పండును ప్రేమించాడు, వీడేమో కుమారుని ప్రేమిస్తాడా అని చెప్పి మనం ఏదైతే ప్రభు ఇచ్చాడో వాటి కంటే ఎక్కువ దాన్ని ప్రేమిస్తే దేవుడు దాన్ని టెస్టింగ్లో పెడతాడు. నన్ను టెస్టింగ్లో మనకి ఏమైపోతుంది, అది దేవుని ప్రేమిస్తే దేవుడు ఉంచుతున్నాడు. లేనట్లయితే మనము పాపంలో పడిపోయి దేవునికి దూరం అయిపోయి అలా విధంగా మనం నష్టం తెచ్చుకుంటున్నాం. కానీ ఇక్కడ దావీదు మహారాజులో మనం చూసినట్లయితే ఏమంటాడంట, విల్డర్నెస్ లైఫ్లో కూడా ప్రభుని ఆరాధిస్తున్నాడు, ప్రభుని కొనియాడుతున్నాడు, నాట్యముతో వాయిద్యములతో ప్రభుని ఆరాధిస్తున్నాడు. నీవు నేను కూడా ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభుని ఆరాధించాలని ప్రభు గుర్తున్నాడు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు, నాటువంటి సండే వేకువజామునే నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభు, నీ మందిరంలో నేను నివసించి ఆరాధించాలంటున్నాడు. ఇక్కడ 62వ కీర్తనలో 32వ కీర్తన 13వ వచనంలో ఏమంటున్నాడంట, సియోను నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. చదవనన్న 132వ కీర్తన 13వ వచనం. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా, తన నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. He desired it for his habitation. Therefore Zion is nothing but you and me. His temple is you and me. కాబట్టి దేవుడు నీలో నాలో నివసించి ఉండాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. ఈ ఆలయం ఆయనను ఆరాధిస్తుందా, నీ దేహము ప్రభుని గణపరుస్తుందా, నీ అంతరంగా ఉన్న ప్రతి అవయము ఆయనను కీర్తిస్తూ ఆయనకి కొనియాడుతూ ఆయన థ్యాంక్స్ గివింగ్ చెప్తుందా, ఆ విధంగా మనం ఉండాలని ప్రభు కొడుతూ ఉంటున్నాడు. అందుకోసమే ఇక్కడ ఇరిమీయాతో ఏమంటాడంట, నేను నిన్ను తల్లి గర్భంలో రూపొందుకుని నేను నిన్ను ఎరిగి తిని తర్వాత నేను నిన్ను ప్రతిష్ఠించుకుంటున్నాడు. ఐ హ్యావ్ సాంక్టిఫైడ్ యూ,
అండ్ ఆల్సో ఐ మేడ్ యూ అన్ ఎ ప్రాఫిట్ ఫర్ ద నేషన్. ప్రతి ఒక్కరిని కూడా ఒకరు ప్రార్థనలుగా, ఒకరు ఆరాధించే వాళ్ళ బిడ్డగా, ఒక డాక్టర్లుగా, ఇంజనీర్గా, ఏదైనా కూడా దేవుని పిలిపే కదా. ఏది లేని డాక్టర్ కాలేదు, నేను ఫాస్టర్ని కాలేదు, ప్రవక్తను కాలేదు, కానీ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక నియమంతో దేవుడు సృష్టించినాడు. అందుకోసమే ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతాన్ని ఇచ్చినాడు. ఆ 1 తలాంత ఏం చేశాడంట? భూమిలో పాతి పెట్టాడు. అంటే దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు, ఆలోచనలు, మాటలు, ప్రార్థన ఇవన్నీ కూడా ప్రభుకి తిరిగి మనము ప్రార్థన రూపముగా లేకుంటే ఆరాధన రూపంగా కృతజ్ఞతలతో అర్పించాలి. దేవుడిచ్చిన బలము చేత, మనకిచ్చిన దర్వము చేత, దేని చేత దేవుని పని చేయాలని, ఆ విధంగా ప్రభుని ఆరాధించాలా, ఆ విధంగా ప్రభుని ఘనపరచాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడోది చూసినట్లయితే చూడండి, 51 కీర్తన 10:12. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, శుద్ధ హృదయం నాకు కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. ద వర్షిప్ ఆఫ్ విత్ రిపెంటెన్స్, ద వర్షిప్ విత్ రిపెంటెన్స్. దేవుణ్ణి పశ్చాత్తాపంతో ఆరాధించే, ప్రభా శుద్ధ హృదయం లేదు నేను ఆరాధించడానికి అని అంటున్నాడు. మొదటి 17వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభా నాకు నూతనమైన మనసును, నూతనమైన హృదయాన్ని కలగజేయని అంటున్నాడు. అలా 13వ వచనం చదవన్నా. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా నా రక్షణ కటాక్షం చొప్పున సీయోనుకు మేలు చేయమన్న మాట చదవండి. 18 నీ కటాక్షము చొప్పున సీయోనుకు మేలు చేయము, యెరూషలేము గోడలను. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంట, నీ కటాక్షము చొప్పున సీయోనుకు. సీయోన్ అంటే ఎవరు? మరి ఎవరికి మేలు చేయమంటున్నాడు? ఇక్కడ 62వ కీర్తన 13వ వచనంలో ఏమంటాడు? 132వ కీర్తన 13వ వచనంలో ఏమంటున్నాడు? అక్కడ నేను సీయోనును ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకుంటున్నాను, నా మందిరము అక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. ఇక్కడ దావీదురాజు ఏమంటున్నాడు? నీ కటాక్షం చొప్పున సీయోనుకు మేలు చేయము, యెరూషలేము గోడలను కట్టించు. మరి సీయోన్ అంటే ఏంటిది? యెరూషలేము అంటే ఏంటిది? మనమే. సీయోన్ అన్నా, యెరూషలేము అన్నా, పట్టణం అనగా మందిరం అనమా ఒక విశ్వాస జీవితం సాదృశ్యంగా ఉంది. ఈ కాంటెక్స్ట్లో ఈ విధంలో చూసినట్లయితే ప్రభువా ఈ సీయోను పడిపోయినది, పాపములో పడిపోయినది. అందుకోసమే ఈ 51 కీర్తనలో పశ్చాత్తాపమైన ప్రార్థనతో, ఆరాధన కూడిన మాటలతో రక్షణానందం కోల్పోయినాడు అని చెప్పి ప్రార్థన చేసి ప్రభుని బతుమాడుకొని రిపెంటెన్స్ ప్రభుని ఆరాధిస్తున్నాడు, ఆయనను పూజిస్తున్నాడు. ఇక్కడ నీ కటాక్షం చొప్పున ఈ సీయోనుకు అంటే ఈ దేహముకు మేలు చేయి ప్రభువా. రక్షణానందం పోయింది, నీ ఆత్మనాల నుంచి పోయినది, ఆనందం లేదు, సమాధానం లేదు, ఇతరునికి బోధించేవాడిని ఆ అధికారం కూడా లేదు, నాకు పోయినది అని అంటున్నాడు. యెరూషలేము గోడలను మరలా కట్టించము. ఏంటి ఆ గోడలు? నా ఆత్మ పడిపోయినది, నా దేహము పడిపోయినది, నా చూపు పడిపోయినది, నా చెవులు పడిపోయినవి, నా నోరు పడిపోయినది, నా చేతులు పడిపోయినవి, నా మార్గములు పడిపోయినవి, మరలా కట్టుము ప్రభువా. అందును బట్టి నేను నీ సన్నిధిలో మోకరించి ఆరాధించలేకపోతున్నాను. నీ కటాక్షం చొప్పున సీయోనుకు మేలు చేయము, ఈ యెరూషలేము గోడలను మరలా కట్టుము ప్రభువా. నేను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, అంతరంగంలో నీవు నాకు సత్యము కలగచేసే దేవుడు నీవే కదా అని అంటున్నాడు. అంతేకాకుండా అక్కడ ఏమంటున్నాడు? ఈ రక్షణానందము మరలా నాకు పుట్టించుము, నీ ఆత్మ నాలో ఉండి తీసివేయకము అని అంటున్నాడు. కాబట్టి సీయోను నేను కోరుకొని ఉన్నాను అని అంటున్నాడు. దేవుడు నేను నన్ను నియమించుకుని ఉన్నాడు. ఈ యొక్క లోకం అనే అరణ్యములో నీవు నేను ప్రవేశించి ఈ మార్గం ద్వారా నువ్వు వెళ్తున్నప్పుడు ఆ ఆరాధన ప్రభుకి ఇష్టంగా ఉన్నదా? ఆత్మతో సత్యంతో ఉంటున్నదా? తర్వాత స్తుతి యాగముతో, సంతోషముతో, గానముతో ఆయన ఆరాధించాలి. ఈ యొక్క రిపెంటెన్స్తో, పశ్చాత్తాపంతో ప్రభుని ఆరాధించాలి. ఆయన మందిర ఆవరణంలో మనము కూర్చొని ఆత్మతో సత్యంతో మొదటి వృత్తాంతము 16:8-10 వచనములు. దాని తర్వాత 2 సామెయలు 22:47-50 వచనంలో చూసినట్లయితే కృతజ్ఞతతో, థ్యాంక్స్ గివింగ్తో ఆయనని స్తుతించి ఆరాధించి ఆయన మందిర ఆరంభంలో మనం ఉండాలని చిరకాలము దేవుడి నన్ను ఆయన సన్నిధిలో ఉండాలా. సేఫ్ జోన్ ఏంటి అంటే దేవుని ఆలయమే. ఈ లోకంలో ఉండడం కంటే ఆయన మందిరంలో ఉండడము మేలు.
కాబట్టి ఆయన మందిరంలో కూర్చొని ఆయన ఆత్మతో సత్యముతో మనతో తగ్గించుకొని ప్రభా రిపెంటెన్స్తో మనం ఎక్కడ తప్పిపోయినామో మనం పరీక్షించుకొని నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము గోడలను మరలా కట్టించము ప్రభువా అని చెప్పేసి ఆయన ప్రభుని మనము ఆత్మతో సత్యముతో కృతజ్ఞతతో ప్రభుని ఆరాధిద్దాం. ఆయన చేస్తున్న శిల్వ కార్యాన్ని బట్టి ఈరోజు మనం ప్రభుని ఆరాధిస్తున్నాం. ఆయన రక్తం లేకుండా, ఆయన రక్తం చిందింపము లేకుండా మన క్షమాపణ లేదు. ఆయన శిల్వ చేసిన కార్యాన్ని బట్టి మనకు పాప క్షమాపణ కలిగినది. ఈరోజు మనం ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నామంటే ఆ ప్రభు రక్తంతో కార్చి నన్ను కూడా తుడిచివేసి ఆయన బిడ్డగా మనం చేసుకున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం కృతజ్ఞత కలిగి ప్రభుని యథార్థంగా ఆరాధిద్దాం.